హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఈరోజు ఎస్ఎస్సి సిజిఎల్ షిఫ్ట్ 3కి సంబంధించిన క్వశ్చన్స్ కానీ దానికి రిలేటెడ్ కాన్సెప్ట్ అండ్ స్టూడెంట్స్ కొంతమంది కమెంట్స్లో డౌట్స్ పెట్టారు. సో దానికి సంబంధించినవి చూద్దాం. సో అలాగే మన స్టూడెంట్స్కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి చూస్తున్నాం కదా, అందులో ఒకటి ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్కి సంబంధించి ఒక స్టూడెంట్ మనకి ఆప్షన్స్ ఇచ్చారనమాట. మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగారంట. ఒకటి ఇండియా అండ్ ఇంకొకటి పాకిస్తాన్, ఇంకొకటి వచ్చేటప్పటికి నేపాల్కి సంబంధించి అడిగారంట. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2022లో టోటల్గా 121 కంట్రీస్కి సంబంధించి ఇచ్చారు. సో దీంట్లో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేటప్పటికి 107గా ఉంది, పాకిస్తాన్ 99గా ఉంది, నేపాల్ వచ్చేటప్పటికి 81st అనమాట. సో దీన్ని బట్టి మనం ర్యాంక్స్ అనేవి చూసుకోవాలి, మ్యాచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అనేది చూసుకోవాలి. సో ఇలా గ్లోబల్ హంగర్ ఇండెక్స్కి సంబంధించి ఉంది. సట్లెజ్ రివర్ ఆరిజినేటెడ్ ఇన్ రక్సర్సా ఇన్ టిబెట్. సట్లెజ్ రివర్ ఇందాక నేను చెప్పినప్పుడు హిమాలయస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను. ఆరిజిన్ అనేది రక్షస్థల్ లేక్ ఇన్ టిబెట్ నియర్ మౌంట్ కైలాష్ దగ్గర అనమాట. యాక్చువల్గా నేను హిమాలయస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను కదా, అది ఇండియాకి సంబంధించి చెప్పాను, ఆరిజిన్స్కి సంబంధించి చెప్పలేదు. సో అందుకే నేను డైరెక్ట్గా అలా తీసుకొని చెప్పాను. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. ఇది ఇండెక్స్కి సంబంధించింది. అలాగే టోటల్ కంట్రీస్ పారా ఒలింపిక్స్ ఏదైతే ప్యారిస్లో ఒలింపిక్స్ జరుగుతున్నాయో దాంట్లో 206 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తాయంట యాజ్ పర్ దట్ న్యూస్ అనమాట. న్యూస్కి సంబంధించి ఈ వెబ్సైట్స్లో ఇచ్చింది. సో దీంట్లో కొంతమంది డౌట్ ఏంటంటే 195 ఉంటాయి కదా, సో 193 కదా తైవాన్ ఇట్లా అంటున్నారు. సో కంట్రీస్ అడిగినప్పుడు విత్ రెస్పెక్ట్ టు దట్ అండ్ విచ్ పాయింట్ ఆఫ్ వ్యూ వీఆర్ సీయింగ్. సో అంటే యునైటెడ్ నేషన్ ఒకలా గుర్తిస్తుంది. సో గేమ్స్ అనేవి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ అనేవి ఒకలా గుర్తిస్తాయి. ఐలాండ్స్ ఉంటాయి, కొన్ని రికగ్నైజ్డ్ కంట్రీస్, కొన్ని అన్రికగ్నైజ్డ్ కంట్రీస్ ఇట్లా ఉంటాయి కదా. సో దీన్ని బట్టి చూడాలి. యునైటెడ్ నేషన్ గుర్తించేది వేరండి. సో దాని ప్రకారం 195. సో మనకి గేమ్స్లో కానీ ఒలింపిక్స్ గేమ్స్లో కానీ ఈ ప్రపంచంలో కంట్రీస్ని రికగ్నైజ్ చేసే దాంట్లో డిఫరెన్షియేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ 1878 నేను బై మిస్టేక్ చెప్పాను, లేదా 1857 రివాల్ట్ చదువుకోండి, అలాగే వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ చదువుకోండి. సో ఇలాంటివి చూడండి అని చెప్పాను. రెండు పక్క పక్కనే రావడం వల్ల ఇయర్ మిస్టేక్ వచ్చినట్టుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి నేషనల్ స్పోర్ట్స్ అకాడమీ గురించి అడిగారంట. షిఫ్ట్ 2లో నేషనల్ స్పోర్ట్స్ అకాడమీ ఉంటుంది కదా, దీని హెడ్ క్వార్టర్స్ అడిగారంట. దీనిని నేతాజీ సుభాష్ స్పోర్ట్స్ అకాడమీ కింద చేంజ్ చేశారు. ఇది వచ్చేటప్పటికి మనకి పటియాలా ప్రాంతంలో ఉంది. పటియాలా ఈజ్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ నేతాజీ నేషనల్ స్పోర్ట్స్ అకాడమీ ఆర్ నేషనల్ స్పోర్ట్స్ అకాడమీ. ఇది సెకండ్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్ అంట. సో ఇవి మనకి ఈ షిఫ్ట్స్ వరకు వచ్చిన క్వశ్చన్స్ అండి. సో ఇక్కడ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ హిస్టరీ రిలేటెడ్. డ్యూరింగ్ హూస్ పీరియడ్ అబ్దుర్ రజాక్ విజిటెడ్ ఇండియా. సో మనకి అబ్దుర్ రజాక్ అనే పర్సన్ ఒక ట్రావెలర్ అనమాట. సో ఈయన ఎవరి కాలంలో ఇండియాని విజిట్ చేశారని అడిగారంట. దేవరాయ 2 ఎవరైతే ఉన్నారో ఆయన కాలంలో. సో దేవరాయ 2 సంగం పీరియడ్కి సంబంధించిన, అంటే విజయనగర కింగ్డమ్ ఏదైతే ఉందో, సో విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన వ్యక్తి అనమాట. డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ విజయనగర కింగ్డమ్ ఇన్ ద టైమ్ ఆఫ్ దేవరాయ 2 అబ్దుర్ రజాక్ విజిటెడ్ ఇండియాగా చెప్పొచ్చు. సో నేను ఆల్రెడీ చెప్పాను, ఎటు నుంచి ఎటు కనెక్ట్ చేసిన క్వశ్చన్స్ అనేవి షిఫ్ట్ టు షిఫ్ట్ చేంజ్ అవుతున్నాయని. ఇవి కేవలం మీ ఐడియా కోసం అండ్ యాజ్ వెల్ యాజ్ మేబీ ఒకవేళ రిపీట్ అయితే యూజ్ అవుతాయి అనమాట. సో ఇదే విజయనగర కింగ్డమ్లో చాలా ట్రావెలర్స్ విజిట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకృష్ణ దేవరాయ ఉన్నారు చూసారా, శ్రీకృష్ణ దేవరాయ కాలంలో మనకి పోర్చుగీస్కి సంబంధించిన బర్బోజా అనే పర్సన్, డొమింగో ఫేస్ అనే పర్సన్. సో డొమింగో బర్బోజా వీళ్ళిద్దరూ కూడా శ్రీకృష్ణ దేవరాయ కాలంలో విజయనగర కింగ్డమ్ని మనకి విజిట్ చేశారనమాట. అలాగే నెక్స్ట్ అచ్యుతరాయ కాలంలో అదే పోర్చుగీస్ కంట్రీకి సంబంధించిన న్యూనిజ్ అనే పర్సన్ కూడా విజిట్ చేయడం జరిగింది విజయనగర కింగ్డమ్ని. నెక్స్ట్ వన్ మనకి ఈ దేవరాయ 2ని పర్షియా యొక్క రాజైన షారుఖ్ అనే పర్సన్ పంపించారనమాట. అంటే దేవరాయ 2 కాలంలో అబ్దుర్ రజాక్ని ఎవరు పంపించారు? డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ దేవరాయ 2 of Vijayanagara kingdom, Abdur Razak is visited that kingdom and Abdur Razak is sent by which person అని అడిగారు అనుకోండి, లేదా విచ్ కింగ్ అని షారుఖ్ ఆఫ్ పర్షియాగా గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా ఒక క్వశ్చన్కి సంబంధించింది. నెక్స్ట్ వన్ ఇబాన్ బటూటా. సో ఇబాన్ బటూటా మొహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో ఇండియాని విజిట్ చేసిన వ్యక్తిగా మనం చెప్పుకున్నాం. ఇదే ఇబాన్ బటూటా విజయనగర కింగ్డమ్కి సంబంధించిన హరిహర 1 ఎవరైతే ఉన్నారో సో ఆయన కాలంలో ఈ కింగ్డమ్ని విజిట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ నికోలస్ డి కాంటీ. ఈయన కూడా దేవరాయ 2 కాలంలో విజిట్ చేశారు. నికోలస్ డి కాంటీ అండ్ యాజ్ వెల్ యాజ్ అబ్దుర్ రజాక్ దేవరాయ 2 టైంలో. అలాగే నెక్స్ట్ ఇబాన్ బటూటా హరిహర 1
అండ్ అచ్యుతరాయ కాలంలో నికోలస్ కాంటి అండ్ బర్బోసా అండ్ డొమింగో ఫేస్ అనే పర్సన్ కృష్ణదేవరాయ కాలంలో. అలాగే నెక్స్ట్ మనకి పోర్చుగీస్ ఉన్నారు చూసారా. సో పోర్చుగీస్ ఫస్ట్ టైం ఇండియాలో మనకి ఎక్కడికి వచ్చారంటే కాలికట్ అనే ప్రదేశానికి రావడం జరిగింది. సో కాలికట్ ఈస్ అ ఫస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా వేర్ పోర్చుగీస్ ఆర్ ఎంటర్డ్. సో ఆ టైంలో ఇక్కడున్న కింగ్ ఎవరని అడిగారు అనుకోండి, ఈజ్ నథింగ్ బట్ జామరిన్. ఆ టైంలో ఇండియాని రూల్ చేస్తున్న పర్సన్ ఢిల్లీ సల్తనేట్ కి కింగ్ అయిన సికిందర్ లోడి. ఈయన ఆగ్రా అనే ఏరియాని డెవలప్ చేశారనమాట. సో ఈయన కాలంలో జామరిన్ కాలికట్ కింగ్ గా ఉండగా పోర్చుగీస్ వాళ్ళు ఇండియాకి వచ్చారు, ఎస్పెషల్లీ వాస్కోడిగామా. సో దాని తర్వాత పోర్చుగీస్ వాళ్ళు ఇక్కడ సెటిల్మెంట్స్ పెట్టుకున్నారు. అండ్ ఫస్ట్ మనకి ఒక గవర్నర్ ని అపాయింట్ చేయడం జరిగింది, ఫ్రాన్సిస్ డి ఆల్మిడా. సెకండ్ ఇంకొక గవర్నర్ ని తీసుకొచ్చారు, అబక్కర్. సో అబక్కర్ అనే గవర్నర్ ఎవరైతే ఉన్నారో, సో ఆయన టైంలో శ్రీకృష్ణ దేవరాయలకి అండ్ పోర్చుగీస్ వాళ్ళకి 1510 అనుకుంటా అరౌండ్ ఒక ట్రీటీ జరిగింది, ఒప్పందం. ఆ ఒప్పందం తర్వాతే పోర్చుగీస్ వాళ్ళు గోవాని ఆక్యుపై చేసుకున్నారు. సో లాస్ట్ వరకు కూడా పోర్చుగీస్ యొక్క హెడ్ క్వార్టర్స్ గా వాళ్ళ యొక్క మెయిన్ ప్రాంతంగా గోవానే ఉందన్నమాట. సో దాని తర్వాత ఆపరేషన్ విజయ్ అనే పేరుతో గోవాని భారతదేశం యూనియన్ టెరిటరీగా తీసుకుని దాని తర్వాత స్టేట్ గా మార్చింది. అండ్ ఇండియాలో చాలా తక్కువ ప్రాంతం ఉన్న స్టేట్, స్మాలెస్ట్ ఏరియా ఉన్న స్టేట్ గా గోవా అనేది రికార్డ్ క్రియేట్ చేసింది. 2011 సెన్సస్ ప్రకారం గోవా అనేది ఉందన్నమాట. అవి వాళ్ళకి సంబంధించి చెప్పుకునేవి. అండ్ పోర్చుగీస్ వాళ్ళు ఇండియాలో చాలా వాటిని ఇంట్రడ్యూస్ చేశారు. టొబాకో, పొగాకు ఏదైతే ఉందో వాళ్ళే ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రింటింగ్ ప్రెస్, దీన్ని జాన్ గూటన్బర్గ్ అనే పర్సన్ ఇచ్చారు. బట్ ప్రింటింగ్ ప్రెస్ ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు ఎవరు అంటే పోర్చుగీస్ అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి క్యాషు అంటాం చూసారా, బాదాం. సో క్యాషు కానీ, ప్రింటింగ్ ప్రెస్ కానీ, టొబాకో కానీ ఇవన్నీ పోర్చుగీస్ ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఈ టొబాకోని అబాలిష్ చేసిన కింగ్ ఎవరు అంటే జహంగీర్ దీనిని అబాలిష్ చేయడం జరిగిందనమాట. అలాగే పోర్చుగీస్ వాళ్ళు అరేబియన్ సముద్రం ఏదైతే ఉంటుందో, సో ఇక్కడ ఒక గ్రిప్ ని తెచ్చుకోవడానికి, ఇక్కడ తమ ఆధిపత్యం చూపించుకోవడానికి, టు సప్రెస్ దట్ అరేబియన్ సీ ఏరియా, టు కంట్రోల్ ద అరేబియన్ సీ ఏరియా, అండ్ దిస్ పోర్చుగీస్ గవర్నర్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ బ్లూ వాటర్ పాలసీగా చెప్పొచ్చు. ఫ్రాన్సిస్ డి ఆల్మిడా ఉన్నారు చూసారా. సో ఆయన నీటి విధానం, బ్లూ వాటర్ పాలసీని తీసుకొస్తే సెకండ్ గవర్నర్ అబక్కర్ క్యూ అనే పర్సన్ దానిని రద్దు చేయడం జరిగిందనమాట, బ్లూ వాటర్ పాలసీని. సో ఇవి పోర్చుగీస్ వాళ్ళకి కొంత ఇక్కడ ఉన్న దానికి కొంచెం చెప్పొచ్చు అనమాట. అలాగే విజయనగర కింగ్డమ్ టైంలోనే ఈ సౌత్ ఇండియాలో బహమనీ కింగ్డమ్ అనేది కూడా ఉంది. ఈ రెండింటికి కూడా తుంగభద్ర రీజియన్ ఉంది చూసారా. సో అది కావాల్సి వచ్చింది. సో తుంగభద్ర రీజియన్ దగ్గర ఉన్న రాయచూర్ దోవా ప్లేసెస్ కోసం సో మనకి ఏదైతే బహమనీ కింగ్డమ్, విజయనగర కింగ్డమ్ ఉన్నాయో ఈ రెండు కూడా యుద్ధాలు చేసుకున్నాయి. దీనినే రాక్షసి తంగడి యుద్ధం లేదా తల్లికోట యుద్ధం అని చెప్పేసి అంటాం. సో ఇయర్ అనేది ఒక్కసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. 1565 అనుకున్నారు. 1565 ఆ ప్రాంతంలో, 1565 ఆ ప్రాంతంలో రాక్షసి తల్లికోట యుద్ధం లేదా మనకి రాక్షసి తంగడి యుద్ధం అనేది బహమనీ కింగ్డమ్ కి, విజయనగర కింగ్డమ్ కి జరిగింది. దాని తర్వాత విజయనగర కింగ్డమ్ పతనం అనేది స్టార్ట్ అయిందనమాట. సో ఇది ట్రావెలర్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గా కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఆర్టికల్ 158 రిలేటెడ్ అడిగారంట. ఆర్టికల్ 158 ఎవరికి సంబంధించింది అని అడిగితే గవర్నర్ కి సంబంధించిందిగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో గవర్నర్ షెల్ నాట్ బి మెంబర్ ఆఫ్ ద లెజిస్లేచర్ ఆర్ పార్లమెంట్. సో ప్రెసిడెంట్ అయినా అంతే సరే, భారత రాష్ట్రపతి అయ్యే టైంకి వాళ్ళు పార్లమెంటులో ఏ ఉభయ సభల్లో కూడా పదవిని చేపట్టకూడదు, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ని ఉండకూడదు అనమాట. సో ఇవన్నీ కూడా దాంట్లో మనకి రూల్స్ ఉంటాయి. అలాగే గవర్నర్ కి ఆర్టికల్ 158 ప్రకారం లెజిస్లేచర్ అంటే రాష్ట్రాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న శాసనసభల్లో కానీ, లోక్సభ, రాజ్యసభల్లో కానీ పదవుల్లో ఉండకూడదు ఆ పర్సన్ గవర్నర్ అయ్యే టైంకి. నెక్స్ట్ వన్, గవర్నర్ ని అపాయింట్ చేసేది ఎవరు అని అడిగితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా చెప్పొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ మనకి గవర్నర్ కి నిర్ణీత పదవీ కాలం అనేది ఉండదు, అది గవర్నర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండర్ ద ప్రెషర్ ఆఫ్ ప్రెసిడెంట్. సో గవర్నర్ షుడ్ బి కంటిన్యూ ఇన్ అ పర్టికులర్ స్టేట్, లేదా హీ విల్ బి ట్రాన్స్ఫర్, లేకపోతే 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలు, 1 లేదా 2 రాష్ట్రాలకి గవర్నర్ గా కూడా అపాయింట్ కావచ్చు. ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే నెక్స్ట్ గవర్నర్ కి సంబంధించిన ఆర్టికల్స్ 152 to 162 మధ్యలో ఉంటాయి అన్నమాట. సో ఇప్పటి వరకు ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చారు. ఇప్పుడు గవర్నర్ మీద అడుగుతున్నారు. అలాగే ఫినాన్స్ కమిషన్ కి సంబంధించి ఆర్టికల్ 280 అని ఉంటుంది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఫినాన్స్
ఫైనాన్స్ కమిషన్ అనే దాన్ని అపాయింట్ చేసేది లేదా కంపోజ్ చేసేది ఎవరు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా చెప్పొచ్చు. ఈవెన్ మనకి ఎలక్షన్ కమిషనర్ని కానీ, కాగ్ని కానీ, అండ్ అటార్నరీ జనరల్ ఆఫ్ ఇండియాని కానీ, జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ని కానీ, హైకోర్టు జడ్జెస్ని కానీ, వీళ్ళందరినీ అపాయింట్ చేసేది ఎవరంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని. అలాగే నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన ఆర్టికల్ 324లో ఉంటుంది అనమాట. సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇవి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇండియా మెడల్స్ ఇన్ పారా ఒలింపిక్స్ 2020. సో ఇది స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి క్వశ్చన్ ఇచ్చారు. మనం చెప్పుకుంటానే ఉంటున్నాం ఒలింపిక్స్ నుంచి ఏదో ఒక క్వశ్చన్ అడుగుతున్నారండి అని. పారా ఒలింపిక్స్ 2020 అది 2021లో జరిగింది, 2020ది. అందులో ఇండియాకి వచ్చేటప్పటికి 19 మెడల్స్ వచ్చాయి. ఈ 19లో 5 గోల్డ్ మెడల్స్ వచ్చాయి, 8 సిల్వర్, 6 బ్రాంజ్. సో 6 కాంస్య పథకాలు, 8 వచ్చేటప్పటికి రజత పథకాలు, 5 స్వర్ణ పథకాలు వచ్చాయన్నమాట. సో అలాగే ఫ్లాగ్ బ్యారర్. సో మనకి ఏ కంట్రీ అయినా ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఆ కంట్రీ యొక్క ఫ్లాగ్ని రిప్రజెంట్ చేస్తుంది కదా. ఓపెనింగ్ సెరమనీలో మనకి టెక్ చంద్ ఎవరైతే ఉన్నారో ఆయన రిప్రజెంట్ చేశారు. ఆ తర్వాత నెక్స్ట్ అవని లేఖరా గారు క్లోజింగ్ సెరమనీలో మనకి రిప్రజెంట్ చేయడం జరిగింది. షీఈస్ ద ఫస్ట్ విమెన్ ఆఫ్ ఇండియా. పారా ఒలింపిక్స్ విభాగంలో భారతదేశానికి గోల్డ్ మెడల్ తీసుకొచ్చిన ఫీమేల్ ఎవరు అంటే అవని లేఖరాగా చెప్పొచ్చు. ఈమె స్వతహాగా రాజస్థాన్కి సంబంధించిన వ్యక్తి. ద రాజస్థాన్ పర్సన్ అవని లేఖరా ఈజ్ ద ఫస్ట్ ఫీమేల్ పారా ఒలింపిక్ అథ్లెట్ ఇన్ ఇండియా అండ్ హూ రిసీవ్డ్ 2 గోల్డ్ మెడల్స్ ఫ్రమ్ ద పారా ఒలింపిక్స్ గా చెప్పొచ్చు అనమాట. అది కూడా ఏ విభాగానికి సంబంధించి అంటే షూటింగ్ విభాగానికి సంబంధించి. మీకు 2015లో బేటీ బచావో బేటీ పడావో స్టార్ట్ చేశారు కదా హర్యానాలో. సో ఆ బేటీ బచావో బేటీ పడావోకి రాజస్థాన్లో ఈమెని బ్రాండ్ అంబాసిడర్ గా కూడా చేయడం జరిగింది, స్కీమ్ అంబాసిడర్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్ దేవేంద్ర జజారియా. ఈయన జావెలిన్ త్రోకి సంబంధించిన ఆయన. సో ఈయన కూడా మనకి పారా ఒలింపిక్స్ లో మెడల్స్ ని తెచ్చుకోవడం జరిగింది. ఇదే పారా ఒలింపిక్స్ లో ప్రవీణ్ కుమార్ అనే అథ్లెట్ ఎవరైతే ఉన్నారో సో ఆయన యంగెస్ట్ పారా ఒలింపిక్ అథ్లెట్ గా కూడా ఉన్నారు. సో పారా ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్, రంజీ ట్రోఫీ, డ్యూలిప్ ట్రోఫీ ఇలాంటి వాటి నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఒక్కసారి చూసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. సో మనకి సుప్రీంకోర్టుకి ఎన్నవ చీఫ్ జస్టిస్ ఉన్నారు అని అడిగారంట. సో ఇప్పుడు ప్రస్తుతం సుప్రీంకోర్టుకి 50th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నారు. ఆయన పేరు వచ్చేటప్పటికి ధనంజయ చంద్రచూడ్ గా చెప్పడం జరుగుతుంది, డివై చంద్రచూడ్. అండ్ యాక్చువల్గా మనకి 1773లో రెగ్యులేటింగ్ చట్టం అనేది వచ్చింది. సో ఇక్కడ నుంచి కూడా క్వశ్చన్స్ పడచ్చు. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం గవర్నర్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా చేశారు. అలా ఇండియాలో ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా వచ్చింది ఎవరు అంటే వారెన్ హేస్టింగ్స్ గా చెప్పడం జరుగుతుంది. సో దానికి ఎగ్జాక్ట్ గా 10 years తర్వాత 1770 నెక్స్ట్ ఇయర్ 1774లో మనకి సుప్రీం కోర్ట్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో 10 years కాదండి, నెక్స్ట్ ఇయరే 1774లో సుప్రీం కోర్ట్ని కలకత్తా కేంద్రంగా ఎస్టాబ్లిష్ చేశారు. అప్పుడు సర్ ఎల్జిమ్ ఇంపే అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన మనకి చీఫ్ జస్టిస్ గా అపాయింట్ అయ్యారు. ద ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఇన్ ఇండియా హూ అపాయింటెడ్ డ్యూరింగ్ ద బ్రిటిష్ టైమ్ అని అడిగితే సర్ ఎల్జిమ్ ఇంపేగా చెప్పొచ్చు. దాని తర్వాత ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా హెచ్జే కానియా అనే ఆయన అపాయింట్ అయ్యారు. అలాగే మొహమ్మద్ హిదాయతుల్లా, ఈయన కూడా ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. భారతదేశానికి మాజీ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు మొహమ్మద్ హిదాయతుల్లా. ఈయన యాక్టింగ్ ప్రెసిడెంట్ గా కూడా చేశారు. భారత రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క పదవీ కాలం ఎంత 5 years గా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ 5 years లోపల డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రూలింగ్, సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి హెల్త్ బాగోలేకపోయినా లేకపోతే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినా ఆ ప్లేస్ అనేది ఖాళీ అయినా వెకేట్ అయినా సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనే ఆయన యాక్షన్ తీసుకుంటారు. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనే ఆయన చార్జెస్ తీసుకుంటారు. సో ఒకవేళ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా అవైలబుల్గా లేకపోతే అప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియానే యాక్టింగ్ ప్రెసిడెంట్గా రావడం జరుగుతుంది. అలా మొహమ్మద్ హిదాయతుల్లా గారు ఇండియాకి యాక్టింగ్ ప్రెసిడెంట్గా కూడా చేశారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉండి. అలాగే ఆర్టికల్ 124 ఉంది చూసారా, ఈ 124 అనేది ఇండియాలో సుప్రీం కోర్ట్ని ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పేసి చెప్తుంది. 126 ఇది 125 125 అనే ఆర్టికల్ దేని గురించి చెప్తుంది? సాలరీస్ ఉంటాయి చూసారా, సాలరీస్ గురించి వాటి గురించి చెప్తుంది. 126 ఏదైతే ఉందో సో ఈ 126 అనేది యాక్టింగ్ చీఫ్ జస్టిస్ గురించి చెప్తుంది. అంటే యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ని ఏ ఆర్టికల్ ప్రకారం అపాయింట్ చేయొచ్చు? 126. సాలరీస్ అనేవి 125లో డిస్కస్ చేయబడుతున్నాయి. సుప్రీం కోర్ట్ ఎస్టాబ్లిష్ అయింది 124 ప్రకారం. 143లో మనకి సుప్రీం కోర్ట్ కెన్ గివ్ అడ్వైజెస్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సో వెన్ దే రిక్వైర్డ్ అనమాట.
నెక్స్ట్ వన్ చూద్దాం. అలాగే కాన్స్టిట్యూషన్ కి ఒక గార్డియన్ లాంటిది కూడా సుప్రీం కోర్ట్, గార్డియన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ గా కూడా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ వన్ రిలేటెడ్ హింద్ స్వరాజ్ క్వశ్చన్ అనేది వచ్చింది. హింద్ స్వరాజ్, కొంతమంది హింద్ స్వరాజ్ ఫామ్ అయింది ఇట్లా అంటున్నారు. హింద్ స్వరాజ్ అనేది ఒక బుక్ అండి, 1909లో మహాత్మా గాంధీ గారు రాశారు. సో మహాత్మా గాంధీ గారు రిలీజ్ చేసిన బుక్ హింద్ స్వరాజ్ లేదా పేపర్ లాంటిది. ఇది ఏ ఇయర్ లో లాంచ్ చేశారంటే 1909లో. అలాగే గాంధీ గారు చాలా బుక్స్ రాశారు అండ్ వేరే వాళ్ళ యొక్క బుక్స్ వల్ల ప్రభావం కూడా అయ్యారు. లియో టాల్స్టాయ్ ఇస్ అ పర్సన్ అండ్ హూ గివెన్ ఇన్స్పిరేషన్ టు దట్ మహాత్మా గాంధీ త్రూ హిస్ రైటింగ్స్. సో ఆయన యొక్క రచనలతో మహాత్మా గాంధీ గారికి కూడా ఇన్స్పైర్ అయ్యారు ఆయన. సో ఒకటి వార్ అండ్ పీస్ అనే బుక్, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ విత్ ఇన్ యూ. సో ఇది బాగా గాంధీ గారిని ఇన్స్పైర్ చేసిందంట. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ విత్ ఇన్ యూ అనేది లియో టాల్స్టాయ్ రాశారు. అందుకే ఈయన పేరు మీద మనకి మహాత్మా గాంధీ గారు సౌత్ ఆఫ్రికాలో ఒక ఫామ్ ని కూడా ఏర్పరిచారు. లియో టాల్స్టాయ్ ఫామ్ అనేది ఒకటి, ఫినిక్స్ ఫామ్ అనేది ఒకటి, 2 ఫామ్స్ ఉంటాయి. సో ఈ 2 కూడా సమావేశాల కోసం ఏర్పరచడం జరిగింది అనమాట. అలాగే యంగ్ ఇండియా, హరిజన్ లాంటి పత్రికల్ని కూడా మహాత్మా గాంధీ గారు తీసుకురావడం జరిగింది. 1920లో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. 1922లో చౌరా చౌరీ ఘటన జరిగింది అనమాట. 22 పోలీస్ మెంబర్స్ ని సో ఈ ఘటనలో కాల్చడం జరుగుతుంది అనమాట నిరసనకారులు. సో దానివల్ల అంటే పోలీస్ స్టేషన్ ని కాలిస్తే వాళ్ళు చనిపోతారు. సో దీనికి బాధ్యత తీసుకుంది గాంధీ గారు. దాని తర్వాత ఆయన అరెస్ట్ కూడా అవుతారు. దాని తర్వాత ఉద్యమాలు ఆగుతాయి. 1930లో సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్, దండి సత్యాగ్రహ లాంటి దాన్ని స్టార్ట్ చేస్తారు. సో దాని తర్వాత 1931 ఆ ప్రాంతంలో మనకి ఇర్విన్తో ఒక ప్యాక్ట్ ని ఢిల్లీలో కుదుర్చుకుంటారు. సో ఆ తర్వాత అదే సంవత్సరంలో సెకండ్ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవుతారు. 1932లో అంబేద్కర్ గారితో పూనా ప్యాక్ట్ అనేది ఏదైతే ఉంటుందో సో దాన్ని మనకి గాంధీ అంబేద్కర్ ప్యాక్ట్ అని కూడా అంటారు. దాన్ని కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ 1942లో క్విట్ ఇండియా ఉద్యమం లాంటి దాన్ని లాంచ్ చేసి అదే రోజు ఆగస్టు 8న ఆయన అరెస్ట్ అవడం కూడా జరుగుతుంది. డూ ఆర్ డై లాంటి నినాదాలను ఇచ్చారు. 1945 ఆ టైంలో రాజాజీ ప్లాన్ అని చెప్పేసి రాజగోపాలాచారి గారు లాంటి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మహాత్మా గాంధీ గారు ఎవరైతే ఉన్నారో సో ఆయన మనకి ఎవరైతే అలీ జిన్నా ఉన్నారో ఆయనతో సమావేశాలు జరుపుతారు. ఆ సమావేశాలు విఫలమవుతాయి. 1947లో గాంధీ గారు కలకత్తాకి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ముస్లింస్ కి హిందూస్ కి మధ్య ఉన్న రయోట్స్ ఏవైతే ఉన్నాయో సో విభేదాలు, దాన్ని ఆపడానికి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మహాత్మా గాంధీ గారు. మై లైఫ్ విత్ ఎక్స్పెరిమెంట్స్ ట్రూత్ అనే బుక్ ఉంది చూసారా. సో గారి యొక్క ఆటోబయోగ్రఫీగా కూడా చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. కంపోజిషన్ ఆఫ్ H2SO4 హైడ్రోసల్ఫ్యూరిక్ యాసిడ్ గా లేదా సల్ఫ్యూరిక్ యాసిడ్ గా H2SO4 ని చెప్తాం. దీంట్లో ఇండివిజువల్ పర్సంటేజెస్ అడిగారంట. సల్ఫ్యూరిక్ యాసిడ్ లో హైడ్రోజన్ పర్సంటేజ్ 2.04 అండ్ సల్ఫర్ పర్సంటేజ్ 32.65, ఆక్సిజన్ పర్సంటేజ్ 65.3. అది నాకు ఎగ్జాక్ట్ గా క్వశ్చన్ అనేది ఫ్రేమ్ అవ్వట్లేదండి. బట్ క్వశ్చన్ అనేది ఇండివిజువల్ ఎలిమెంట్ కంపోజిషన్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అన్నారు. సో అదైతే ఇలానే వస్తుంది మరి. నెక్స్ట్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, కెమికల్ ఫార్ములాస్ ని ఎక్కువగా స్ట్రెస్ చేస్తున్నారు. కెమికల్ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో ప్రోపెన్ కావచ్చు, లేకపోతే ఇథిలిన్ కావచ్చు, హైడ్రోసల్ఫ్యూరిక్ యాసిడ్ కావచ్చు. సో కెమికల్ ఫార్ములాస్, కెమికల్ రియాక్షన్స్, కెమికల్ కంపోజిషన్స్, ఈక్వేషన్స్, వీటి మీద ఒక డేలో ఉన్న 4 షిఫ్ట్స్ లో ఏదో ఒక చోట వస్తుంది. సో నెక్స్ట్ వన్, ఈ క్వశ్చన్స్ ఇంగ్లీష్ రిలేటెడ్ అనమాట. గో టు ద డాగ్ అని చెప్పేసింది, ఇది ఇడియం కి సంబంధించింది. సంథింగ్ ఈస్ గెటింగ్ వర్స్ దెన్ యూజువల్. సో ఉన్నదానికన్నా పరిస్థితి దిగజారిపోవడం, ఇట్లా నెగిటివ్ మాటలో మాట్లాడతాం కదా, సో దానికి సంబంధించింది. లాయాలిటీకి సంబంధించి ఒక స్పెల్లింగ్ ఎర్రర్ అనేది అడిగారంట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి క్లాండెస్టైన్. సో దీనికి సినానియం వచ్చేటప్పటికి సీక్రెట్, అండర్ కవర్. సో ఇలాంటిది వాడతాం. అండ్ ఆపోజిట్ వర్డ్ వచ్చేటప్పటికి ఓపెన్, పబ్లిక్, ఇలాంటివి వాడతాం. సో ఇవి ఇంగ్లీష్కి సంబంధించినవి. సో ఇంగ్లీష్లో వచ్చేటప్పటికి మనకి మెయిన్గా ఒకటి ఇడియంకి సంబంధించింది, ఇంకొకటి స్పెల్లింగ్ ఎర్రర్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి, ఇంకొకటి సినానియమ్మా లేకపోతే ఒక ఆపోజిట్ వర్డ్ అడిగారంట క్లాండెస్టైన్కి సంబంధించి. అది ఒక క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ సో నెక్స్ట్ వన్, ఫియాజ్ ఖాన్ ప్లేస్ విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఈయన యాక్చువల్గా సితారా ఒకటి, నెక్స్ట్ తబలా ఒకటి, రెండిట్లో కూడా ఫేమస్గా చెప్తామన్నమాట. సో అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి పెట్టాలి. మెయిన్గా తబలా ప్లేయర్, ఈవెన్ సితారాని కూడా ప్లే చేస్తారంట. సో అది ఈయన ఆగ్రా ఘరానాకి సంబంధించిన వ్యక్తి. ఘరానా నేను చెప్పాను కదా, మ్యూజికల్ ఫామ్ సిటీస్లో స్ప్రెడ్ అయింది, అర్బన్ ఏరియాస్లో. సో ఆ కాన్సెప్ట్ నుంచి ఇచ్చినట్టున్నారు క్వశ్చన్ ఇది. ఆగ్రా ఘరానాకి సంబంధించి ఫేమస్ అంట.
అంతేకాకుండా మహారాజా ఆఫ్ బరోడా గైక్వాడ్ 3కి ఆసనంలో కూడా ఈయన వర్క్ చేసినట్టుగా ఉంది. అది ఫియాజ్ ఖాన్కి సంబంధించి. కొంచెం అక్కడక్కడ మనం లింక్ చేసినవి రిలేటబుల్గానే ఉన్నాయి. బట్ ఏంటంటే పర్సన్స్ని గెస్ చేయలేకపోతున్నాం. ఇందాకలు అనుకున్నాం మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఇట్లా ఇస్తున్నారండి, మేబీ గరానాస్ అనేవి ఉన్నాయి, ఇక్కడి నుంచి ఏమన్నా ఇవ్వచ్చు అని. అయితే ఒక డిఫరెంట్ జోనర్ని ఎంచుకుని దాంట్లోనే ఫేమస్ పర్సన్ని అడిగారనమాట. సో దానికి సంబంధించింది.